ఈ తరం పిల్లలు చాలా చురుకు. ఒక్కోసారి వారి తెలివితేటలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పెద్దవారికి రాని ఆలోచనలు కూడా చిన్నారులకు వస్తుంటాయి. ఇలా చైనాకు చెందిన ఓ చిన్నారి సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. 8 ఏళ్ల చైనీస్ పాప తెలివితేటలకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. తాతతో కలిసి ఇంటికి వెళ్తున్న చిన్నారి రోడ్డుపై తప్పిపోయింది. ఎంత వెతికినా తాత కనిపించలేదు. చుట్టుపక్కల సాయం చేసేందుకు ఎవ్వరూ లేరు. ఇంటికి దారి తెలీదు. ఇలాంటి సమయంలో ఎవరైనా కంగారు పడిపోతారు. చిన్న పిల్లలు భయంతో ఏడుపు మొదలెడతారు. కానీ ఈ చైనీస్ పాప మాత్రం అలా చేయలేదు. తన తెలివితేటలతో ఇంటికి చేరింది. అలా ఎలానో మీరే చూడండి. జూలై 30న 8 ఏళ్ల మనవరాల్ని తాత డాన్స్ క్లాస్ నుండి తీసుకుని వెళ్తున్నాడు. అయితే మార్గం మధ్యంలో ఈ తాత మనవరాలు వీడిపోయారు. దీంతో ఆ చిన్నారి రోడ్డుపై ఒంటరిగా మిగిలిపోయి దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంది. ఇంటికి వెళ్లే దారి తెలియదు. తాతది కాదు, కుటుంబ సభ్యులో ఎవ్వరి ఫోన్ నెంబరు ఆమెకు తెలియదు. సాయం చేయడానికి ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేరు. ఇలాంటి పరిస్థితిలో ఆ చిన్నారి ఏ మాత్రం ఆందోళన చెందలేదు. తన మెదడుకు పని చెప్పింది. చుట్టుపక్కల ప్రాంతాన్ని నిశితంగా గమనించి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంది. ఆమె తెలివిగా ఆలోచించి సురక్షితంగా ఇంటికి చేరుకుంది. తప్పిపోయి ఏడుస్తూ కూర్చోకుండా అక్కడి నుండి ఎలా ఇంటికి చేరవచ్చోనని ఆలోచించింది చిన్నారి. అప్పుడు ఆమెకు దగ్గరలో ఉన్న ఒక బ్యాంక్ ఏటీఎం కనిపించింది. ఇదే తనను ఇంటికి చేరుస్తోందని భావించిన చిన్నారి వెంటనే లోపలికి వెళ్ళింది. అంతకు ముందు ఏటీఎం ని ఉపయోగించిందో లేక కుటుంబ సభ్యులు టీచర్లు చెప్పారో తెలియదు, కానీ ఏటీఎం మిషన్ గురించి ఆ చిన్నారికి అవగాహన ఉంది. చైనాలోని చాలా ఏటీఎం మిషన్లలో అవసరమైతే బ్యాంక్ సిబ్బందికి ఫోన్ చేసే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఆ బాలిక ఉపయోగించింది. ఏటీఎం మిషన్ లోని అత్యవసర కాలింగ్ బటన్ నొక్కింది. ఇలా బ్యాంక్ సిబ్బందికి తన పరిస్థితిని తెలియజేసింది చిన్నారి. వెంటనే ఆ బ్యాంక్ సిబ్బంది చిన్నారి గురించి ఆ ఏటీఎం సమీపంలోని పోలీసులకు సమాచారం అందించారు. ఇలా పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారి వివరాలు తెలుసుకుని ఇంటికి చేర్చారు.